కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని మాటని మనం ధ్యానించుకుందాము. దేవుని మాట శ్రేష్టమైనది, అమూల్యమైనది. అది మనుషుల్ని బ్రతికిస్తుంది అని బైబిల్ మాట చెప్తుంది. దేవుని మాట వల్ల మనుషులు బ్రతుకుతారు అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. క్రిస్టియన్స్ అనే పదం, క్రైస్తవులు అనే పదం, దానికి సరి అయిన అర్థము యేసు ప్రభువుని వెంబడించేవారు అని. క్రిస్టియన్స్ అంటే యేసు ప్రభువుని నమ్మేవారు అని అనుకుంటాను. యేసు ప్రభువుని వెంబడించేవారు అని అర్థం. ఇప్పుడు మనని క్రైస్తవులు అని అంటారు. దాని అర్థం ఏంటి ఇప్పుడు అంటే యేసు ప్రభుని వెంబడించేవారమి అని. ఆయన ఎలా నడుస్తున్నాడో అలా నడవాలని, ఎటు నడుస్తున్నాడో అటు నడవాలని, ఎటు వెళ్తున్నాడో అటు వెళ్ళాలని. ఇప్పుడు ఆయనని నమ్మిన వారిని క్రైస్తవులు అంటారు, ఆయనని వెంబడించే వారిని క్రైస్తవులు అంటారు. ఇప్పుడు ఆయనని వెంబడించకపోతే క్రైస్తవులు కాదు. అంటే క్రిస్టియన్స్ ఎవరిని అంటారంటే ఎవరైతే ఆయనని వెంబడించేవారు అని. చాలాసార్లు నేను గాంధీజీ గారు ఫాలోవర్నండి అంటారు. అబద్ధం ఆడుతున్నావా అని ఒక పదం అంటే, అలాగంటే వెంటనే నేను గాంధీజీ గారి ఫాలోవర్ అంటారు. అంటే ఏంటి, గాంధీజీ గారు ఎప్పుడు అబద్ధం ఆడలే అని చెప్తారు. మరి ఎంతవరకు నిజం తెలియదు కానీ అంటారు, ఎప్పుడు అబద్ధం ఆడలేదు అని అంటారు. ఇప్పుడు ఆయన వెంబడించేవారు కూడా అబద్ధం ఆడరు అని చెప్పడానికి నేను గాంధీజీ ఫాలోవర్ని అంటారు, అంటే వెంబడిస్తున్న వాడిని అని. ఇప్పుడు క్రైస్తవులు, క్రిస్టియన్స్ అని అంటే యేసు ప్రభుని వెంబడించేవారు అని. యేసు ప్రభుని వెంబడించే వారిని క్రైస్తవులు అని అంటారు. బైబిల్లో యేసు ప్రభు ఎక్కడ నడిచాడు, ఎటు నడిచాడు, ఎలాంటి మార్గాల్లో నడిచాడు అనే విషయాలు మనం గ్రహిస్తున్నాము. మత్తయి సువార్తలోంచి బైబిల్లో 7వ అధ్యాయంలోని 13-14 మాటలు. ఆయన చెప్తున్నాడు, ఇరుకు ద్వారాన ప్రవేశించండి, నాశనానికి తీసుకెళ్లే ద్వారము వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలంగా ఉంటుంది, ఆ మార్గం నుంచి ప్రవేశించేవారు చాలామంది ఉంటారు, జీవానికి తీసుకెళ్లే దారి ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనిపెట్టేవారు కొందరు. 2 మార్గాల గురించి మాట్లాడాడు స్పష్టంగా. ఒకటి విశాలంగా ఉండే మార్గము, ఒకటి ఇరుకు ఉండే మార్గము. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇరుకు మార్గాన ప్రవేశించండి. విశాల మార్గము వెడల్పుగా ఉంటుంది, అది సుఖంగా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. అందుకు చాలామంది అటు వెళ్ళిపోతారు, కానీ అది నాశనానికి తీసుకెళ్తుంది, జాగ్రత్త అన్నాడు. ఇరుకు ద్వారానే రండి. ఎక్కడైతే ఇరుకు ఉందో ఆ ఇరుకు ద్వారానే రండి, అది మీకు జీవానికి తీసుకువెళ్తుంది అనే మాట స్పష్టంగా చెప్పాడు. అంటే యేసు ప్రభుని నమ్మిన మనము ఇప్పుడు వెంబడించాలి అంటే యేసు ప్రభు ఎటు వెళ్ళాడో అటు మనం నడవాలి. ఆయన నడిచిన మార్గము ఇరుకు మార్గము. ఇరుకులోంచి వెళ్ళాడు, సుఖంలోంచి వెళ్ళలేదు, నష్టం నుంచే వెళ్ళాడు, బాగా సంతోషాల నుంచి బాధలోంచి వెళ్ళాడు. ఆ దారి ఎంచుకున్నాడు, సుఖంగా ఉండే దారిని ఎంచుకోలేను. ఇప్పుడు మనల్ని కూడా ఆ దారిలో నడవాలి. ఇప్పుడు మనం యేసు ప్రభుని వెంబడించే వారిని గనుక యేసు ఎట్టు నడిచాడో మనం అటు నడవలసింది ఉంది. అలాగే బైబిల్లోంచి లూకాసు వార్త ఒకసారి చేద్దాం. బైబిల్లోంచి లూకాసు వార్త 13వ అధ్యాయం, బైబిల్లో ఉన్న మాట 13వ అధ్యాయము 24వ మాట. లూకాసు వార్త 13:24. ఆయన వారిని చూసి ఇరుకు మార్గాన ప్రవేశించడానికి పోరాడండి, అంటే ఫైట్ చేయమంటున్నాడు. ఇరుకు మార్గాన రావడం కోసం ఫైట్ చేయండి అని స్పష్టంగా చెప్తున్నాడు. చాలండి. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మార్గం ఒకటి ఉంది, ఇరుక్కు మార్గాన ప్రవేశించాలి అన్నాడు. దాన్ని కనిపెట్టేవారు కొందరే అన్నాడు. ఇక్కడేం మాట్లాడుతున్నాడు, లోపలికి వెళ్ళాలి అంటేనే పోరాడుతూ వెళ్ళాలి, అంత ఈజీ కాదు. అంటే క్రైస్తవ్యము అనేది అంత ఈజీ కాదు, పోరాటాలతో ఉంది, పోరాడుతూ వెళ్ళాలి. సుఖంగా ఉంటే అవ్వదు, సుఖంగా కాదు. ఎవరైనా చెప్పిన వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకో నీకు అన్నీ బాగుంటాయి, ఏమీ కాదు.
యేసు ప్రభుని నమ్ముకో నీకు అన్నీ వచ్చేస్తాయి, ఏమీ కాదు, అంత అబద్ధాలు. బైబిల్ ఏం చెప్తుంది? సుఖం అని చెప్తుందా, కష్టం అని చెప్తుందా? యేసు ప్రభుని నమ్మడం కష్టం, ఆయన నడిచిన మార్గం నడవడం కష్టం. ఏంటి కష్టం? ఇంతకీ ఏంటి నష్టం? మనిషిని లోపల ఉన్నది నలక్కొడతా ఉంటాడు, మనిషి లోపల ఉన్నవి నలుపుతూ ఉంటాడు. అది కష్టం మనుషులకి. సుఖము ఏమీ అనకపోతే. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు స్కూల్ అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత హాస్టల్లో వేస్తాను అని అంటే వెళ్ళడానికి ఇష్టపడతారా, వెళ్ళకూడదని ఇష్టపడతారా? వెళ్ళకూడదని, నేను వెళ్ళను అంటారు. ఎందుకు వెళ్ళనంటారు? వాళ్ళు చెప్పినట్టు ఉండదు, వాళ్ళు అడిగినట్టు ఉండదు, వారికి కావాల్సినట్టు ఉండదు. అది ఇరుకు. అక్కడికి వెళ్ళి జీవించడం ఇరుకు. పొద్దున్నే లేవాలి, పొద్దున్న నుంచి చదువు, మరలా స్నానం చేసి మరలా చదువు, టిఫిన్ తినేసి మరలా చదువు, కాలేజ్కి వెళ్ళి మరలా చదువు, సాయంత్రం ఆటలు లేవు, బ్యాట్లు లేవు, బాల్ లేవు, క్రికెట్ లేదు, ఏమీ లేదు, మరలా చదువు. అక్కడ ఏముంది? ఇరుకు ఉంది. వాళ్ళకి నచ్చుద్దా? అస్సలు నచ్చదు. నన్ను తీసుకొచ్చేస్తావో తీసుకురావు ఇంట్లో హాస్టల్లోంచి, నేను వండంటే వండను, నన్ను తీసుకెళ్ళకపోతే మేడకి దూకేస్తాను. ఇదే కదా. అంటే ఇరుకు ఇష్టపడుతున్నారా, ఇష్టపడలేదా? ఆ ఇరుకు మంచికే కదా, వాళ్ళ జీవితానికే కదా, వాళ్ళ బతుకు బాగున్నాయి కదా, మంచి ఉద్యోగం రాడికే కదా. అది పట్టించుకోరు. కానీ ఇరుకు అనేది నచ్చదు. ఇంట్లో అలా ఉంటుందా? ఒరే లేవరా అన్న లేవడాడు. వెడల్పు విశాలం, అది చాలా ఇష్టపడతారు. అది ఆడికి కావాల్సింది తింటాడు, కావాల్సింది ఎంత కావాలంటే అంత, ఎప్పుడు ఆటలంటే అప్పుడు మిమ్మల్ని మోసం చేసి కూడా వెళ్ళిపోయి ఆటలాడి వచ్చి విశాలం, ఇది ఇష్టపడతాడు. జీవితం బాగుపడుతుంది ఇక్కడ ఉంటే? బాగుపడదు. ఇప్పుడు ఈ మనుషులు ఏది ఇష్టపడుతున్నారు? విశాలంగా ఉన్న మార్గాన్ని ఇష్టపడుతున్నారు మనుషులు. అందుకే బైబిల్ చెప్తుంది, ఇరుకు మార్గాన ప్రవేశించడానికి పోరాడండి, ఫైట్ చేయండి, ఇది కష్టంగా ఉంటుంది, అయినా దూరి వెళ్ళాలి అని. ఇప్పుడు అందులో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. యేసు ప్రభు వచ్చే రాకడికి సమయానికి సూచనలు. ఆ సమయంలో మనం ఇరుకు మార్గంలో ఉంటామా, విశాల మార్గం ఎంచుకుంటామా? యేసు ప్రభు రాకడ. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు రాకడ అని ఇక్కడ నుంచి, ఈ ప్రాంతం నుంచి, గోటికరా నుంచి గుడిబాగా వెళ్ళాలంటే ఎన్ని దారులు ఉన్నాయి? 2 కదా. ఒకటి ఇలాగ వెళ్ళిపోవచ్చు, తిరిగి వెళ్ళాలంటే ఆ సిలెక్ట్ వైపు నుంచి తిరిగి వెళ్ళి మళ్ళీ పెద్ద కాలువ గట్టు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అనుకుందాం ఇలా తెన్నంగి వెళ్ళిపోయేది ఇరుకు మార్గం అనుకుందాం. అలా తిరిగి సిలెట్ నుంచి కాలువ గట్టు నుంచి వెళ్ళేది విశాల మార్గము అనుకుందాం. ఇలా తెన్నంగి వెళ్ళిపోయేది ఇరుకు, సిలెట్ నుంచి వెళ్ళేది విశాల మార్గం అనుకుందాం. యేసు ప్రభు త్వరలో ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని బైబిల్ చెప్పింది. యేసు ప్రభు ఎక్కడ నడిచాడని చెప్పాం కదా. యేసు ప్రభు రాక వస్తుంది ఎక్కడి నుంచి? ఈ రూట్, మన దగ్గర రూట్, ఇరుకు మార్గం నుంచి వస్తుంది. పొరపాటున మనం యేసు ప్రభు రాక టైంలో ఆ రూట్లో ఉన్నాం అనుకో, సిలెట్ రూట్లో ఉన్నాం అనుకో, ఎదురు పడతాడా? ఎందుకు పడ్డా? విశాల మార్గం మనం ఎంచుకున్నాం కాబట్టి, మన మార్గం అక్కడ ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటాం? యేసు ప్రభు వస్తాడులే అనుకుంటాం. ఆల్రెడీ ఏమవుతుంది అప్పటికి? ఇరుకు మార్గంలో ఎదురుపడి వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు. ఎవరైతే ఇరుకు మార్గంలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు. ఇరుకు మార్గంలో లేని వారందరూ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు, వస్తాడేమో అని. 2 మార్గాలు మన ఎదురుగుండా పెట్టాడు. యేసు ప్రభు రాకడికి ముందు స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాడు. అవి భూమి మీద జరిగే కొన్ని విషయాలు మాట్లాడాడు. భూమి మీద జరిగే ఆ విచిత్రాలు ఎలాగుంటాయి ఏంటి అనే విషయాలు కొన్ని మాట్లాడాడు. మనుషుల్లో వచ్చే మార్పు ఏంటో చెప్పాడు కూడా. నిన్న ఉదయం నుంచి గమనించారా? వర్షం పడుతుందనేమన్నా? ఉదయం నుంచి ఎవ్వరికీ తెలియదు. సాయంత్రం చిన్న గాలి మారింది. అప్పుడు ఏమనిపించింది? పడతాదేమో డౌట్ వచ్చింది. ఉదయం నుంచి ఫుల్ ఎండగా ఉంది, సాయంత్రం అయినప్పుడు చిన్న గాలి వచ్చింది. ఆ గాలిని చూసి వర్షం పడుతుంది ఏమో అని ఒక నిర్ణయానికి వచ్చి వర్షం పడింది. వర్షం రాకముందు గాలి సూచన చూసి వర్షం పడుతుందని ఒక నిర్ణయానికి వచ్చాం. యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు అండకి ఒక సూచన కిందగా చెప్పాడు. అవి ఆకాశంలో జరిగే మార్పుల గురించి చెప్పాడు, మనుషుల్లో జరిగే మార్పులు కూడా చెప్పాడు. చాలా విషయాలు మనుషుల్లో జరిగే మార్పులు ఏ ఉంటాయి, ఎలాంటివి ఉంటాయని మనం పోయిన వారం నేర్చుకున్నాం.
ఏంటి ఆ మార్పులు అంటే యేసు ప్రభు రాకముందు ఎలాంటి మార్పులు ఉంటాయి అనే విషయాన్ని చూసాము. ఒక్కసారి 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలోని 1 నుంచి కొన్ని లక్షణాలు రాశాడు. అంటే మనుషుల్లో ఆ లక్షణాలు ఉంటాయి. అంత్యదినములో అపాయకరమైన రోజులు మనకి వస్తాయి, తెలుసుకోండి. అవి ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. చాలు, ఈ ఒక్క లక్షణం చాలు. మనం ధ్యానిస్తున్నది యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చే ముందు అపాయకరమైన రోజులు వస్తాయి, అది మీరు గమనించండి అన్నాడు. యేసు ప్రభు చెప్పడం వచ్చే ముందు ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పేశాడు. ఆ పరిస్థితిని చూసి గమనించి అమ్మో ఇలా అవుతుందా అని చెప్పి మనం సిద్ధపడిపోవాలి. ఒడియాలు ఎండపెట్టిన తర్వాత, మేడ మీద ఒడియాలు ఎండపెట్టిన తర్వాత వర్షం పడుతుందేమో అనే విషయం చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీద ఒడియాలదా? ఎవరిది బాధ్యత? మందే. ధైర్యంగా పడుకోగలుగుతావా? పడుకోలేము. మనసంతా ఒకలా ఉంటుంది. పడిపోద్దేమో. చిన్న గాలి రాగానే పరిగెత్తుకుని కాళ్ళు నొప్పున్నా, మోకాలు నొప్పున్నా, నడువుకున్నా కొంటుకుంటూ పరిగెట్టుకుంటూ స్పీడ్కి ఎక్కేసి ఒడియాలు తడిసిపోతాయేమో అని భయంతో వచ్చాను. ఒడియాలకి అంత జాగ్రత్తగా ఉన్న మనము యేసు ప్రభు రాకడికి ఎందుకు లేదు? ఒడియాలు తీసుకెళ్తా వ్యాపారంలో కొనమని నీకు ఒడియాలకు ఉన్నంత శ్రద్ధ యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు బాబోయ్, మన జాగ్రత్తగా ఉంటాడు మనకే చెప్తున్నాడు, ఆయన చెప్పడంట. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు మనుషుల్లో మార్పుని గమనించండి అన్నాడు. ఆ మార్పు మొట్టమొదటి మార్పు ఏంటన్నాడు? స్వార్థ ప్రియులు. అంటే వారిని వారు చాలా ఎక్కువ ప్రేమించుకునేవారు, ఎక్కువగా ప్రేమించుకునేవారు పెరిగిపోతారంట. అంత్య దినాల్లో మనుషుల్లో వచ్చే మార్పు ఏంటంటే స్వార్థము చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అది చూసి గమనించండి, జాగ్రత్తగా ఉండండి అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. మనం పోయిన వారు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మనుషుల్లో వచ్చే స్వార్థము మొట్టమొదటి ఎక్కడ వస్తుందంటే మతాలు, దేవుళ్ళు. ఈ రెండింటి దగ్గర చాలా ఎక్కువ తీవ్రంగా వస్తాయి. మా మతము మా దేవుడు, మా మతం గొప్పదంటే మా దేవుడు గొప్ప అని మతాల మధ్యన స్వార్థము పెరిగాయి. ఆ వాస్తవానికి దేవుడు కానీ ఈ మతాలు కానీ ఇవేమి పుట్టించినవే. మతాలు దేవుడు పుట్టించినవి కాదు, మనుషులు తయారు చేస్తున్నారు. మనుషులు మాట్లాడుకున్నారు, మనుషులు పెట్టుకున్న విషయాల్లో మనుషులు పోట్లాట్లు, గుద్దులాట్లు, గొడవలు కెళ్తూ ఉంటారు. మతాలు దేవుళ్ళ విషయంలో చాలా స్వార్థము మనుషుల్లో పెరిగిపోద్ది. రెండవది కులము. మా కులం అంటే మా కులము అని చెప్పి కులాల మధ్యన బాగా స్వార్థము మనుషులు పెరిగిపోద్ది. మా కులము గొప్పది, మా కులము గొప్పది అంటూ కులాల మధ్యన స్వార్థము చాలా పెరిగిపోద్ది. మూడోది ప్రాంతము, ఊరు. మా ఊరోలండి, మా ఊరు మా గ్రామము అనే స్వార్థము మనుషులు పెరిగిపోద్ది. నాలుగోది నా బంధువులు, నా ఇంటి వారు అనే పెరిగిపోద్ది. ఐదోది మనం నేర్చుకున్నాము నాకు, నాది అనే విషయాలు నేర్చుకున్నాం. మనుషుల్లో స్వార్థం భయంకరంగా పెరిగిపోతుంది అని. ఇదే విషయాన్ని స్వార్థపరుల విషయం ఇంకొన్ని విషయాలు ఉండిపోయి ఆ విషయాలని ధ్యానించుకుందాం. మనుషుల్లో స్వార్థము పెరిగిపోద్దని బైబిల్ చెప్పింది. నేను కొన్ని పదాలు చెప్తాను చూడండి. నాకు అనండి, నాది, మాకు, మనకి, మనది, మనవాళ్ళు, ఇవన్నీ స్వార్థపరులు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన పదాలన్నీ స్వార్థపరుల నోట్లో, స్వార్థపరుల మెదడులో నానుతూ ఉంటాయి. నాకు అనేది, నాది అనేది, మనది అనేది, మనవాళ్ళది అనేది. వీరి దృష్టి, వీరి ఆలోచన అంతా మా ఈ 2 పదాల మీదే ఉంటాయి, ఎక్కువగా వారిది అనే విషయాల మీద. ఇక్కడ గమనించాల్సిన విషయం, బైబిల్లోంచి ఒక మాట తీద్దాం. మత్తయి సువార్త బైబిల్లోంచి ఒక మాట తీద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ మాట చూడండి. మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట ఇది. ఏమి తిందమో ఏమి తాగుదామో అని
ఆ, మీ ప్రాణం గురించి ఏం ధరించుకోవాలనో చింతపడదు. చాలు. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు, డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, ఎందుకంటే ఏం తినాలో, ఏం తాగాలో, ఏమి ధరించాలో మీ దేహం గురించి అస్సలు చింతపడద్దు, ఆలోచించద్దు. తినడం, తాగడం, వేసుకోవడం, 3 విషయాలు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ 3 విషయాల గురించి ఏ మాత్రము చింతపడద్దు అన్నాడు. విచిత్రం ఏంటంటే ఈ 3 విషయాలు తప్ప ఇంకేం ఆలోచించడు మనిషి. ఏం తినాలో, ఏం తాగాలో, ఏం వేసుకోవాలో, ఈ 3 గురించి ప్రభు మర్చిపోమన్నాడు, అస్సలు ఆలోచించద్దు అన్నాడు. కానీ ఈ 3 ఉంటే మనిషి ఆలోచన. ఈ ఒక్కసారి కొంచెం ధ్యానించుకుందాం. అంటే మనిషి ఎంత స్వార్థపరుడో అనే విషయం తెలుసుకోవడానికి ఏమి తినాలో, ఇక్కడ ఏమి తినాలో అనే విషయం గురించి మనం నేర్చుకుందాం. ఒకసారి కొంచెం గమనిద్దాం. అక్కడ రోజు మొత్తంలో 3 పూట్ల తినేది, 3 పూట్లే కదా. 3 పూటలు తింటారు, ఇంకా ఎక్స్ట్రా ఏం తింటారు ఏంటి? 3 పూటలు. సాయంత్రం చిన్న చిరుతిండి, సాయంత్రం ఆకలేస్తే చిన్న చిరుతిండి, ఏ సమోసా, బజ్జో, మిక్చరో, కారపూస, జంతుకులో ఏదో సాయంత్రం, అది చిన్నది, లెక్కలో రాదులేండి, తీసేద్దాం. 3 పూట్ల సాధారణంగా మనిషి తినేది 3 పూట్ల. ఈ 3 పూట్ల తినే దానికోసం ఎంత సమయం ఆలోచిస్తాడు? ఉంటుందా ఉండదా? రోజు మొత్తం ఏం తినాలో రాత్రి కూడా ఆలోచిస్తారు. ఎప్పుడు పొద్దున ఏం వండాలో, ఉదయానికి ఏం వండాలో అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తారు? రాత్ర. పొడికిన ముందు ఆలోచిస్తారా, మంచం ఎక్కిన తర్వాత ఆలోచిస్తారా? మంచం ఎక్కిన తర్వాత ఆ రోజంతా ఏం చేసావో దేవుడికి చెప్పాల్సిన టైంలో, ఆ రోజంతా ఎలాంటి తప్పులు చేసావో దేవుడు చెప్పి క్షమాపణ అడగాల్సిన టైంలో రేపే వండాలి టిఫిన్కి. బైబిల్ ఏం చెప్తుంది? ఏం తినాలో ఆలోచించద్దంటుంది. మనం ఏం చేస్తున్నాం? ఏం తినాలో ఇదే ఆలోచన. సాధారణంగా తల్లి కూడాను చాలా భయంకరంగా ఉంటుంది. పిల్లలకి ఏం పెట్టాలో, పిల్లలకి ఇంటికి ప్రత్యేకమైన దృష్టి పిల్లలపైన ఉంటుంది. మాకు తెలిసిన కావడి వాళ్ళ అబ్బాయి బాగా బక్కగా ఉంటాడండి, సన్నంగా. ఇంకా ఎముకల మీద చర్మం అంటించేదేమో అని అంటారు, అలా ఉంటాడు అక్కగా. వాళ్ళ అమ్మ పెడతా ఉంటుంది, తింటాడు, కుక్కుతూ ఉంటుంది, తింటాడు. అయినా సరే ఒళ్ళు వచ్చేది కదా ఆడికి. టీవీలో ఏదో చూస్తూ ఉంటే ఆడెవడో చెప్పాడు, మీ పిల్లలకి ఒళ్ళు రాకపోతే డ్రై ఫ్రూట్స్ పెట్టండి, చాలా బలం అని చెప్పాడు. అంతే, పట్టింది వాళ్ళ ఆవిడే. అమ్మగారు పట్టి ఫోన్ చేసి ఏంటేంటి ఎంతెంత ఎవరో చెప్పేసింది. బాదం పప్పు, జీడిపప్పు, ఆకురోడు, ఆ పప్పు, ఈ పప్పు, మొత్తం 5,000 రూపాయల సరుకు. 5,000 రూపాయల సరుకు అతను తెచ్చాడు. ప్రతీ నెల 5,000 రూపాయలు అంట. ఆయన పలకరిస్తే ఆయన సన్నంగా అయిపోయాడు, తెచ్చినోడు సన్నంగా అయిపోయాడు. తేలేక మానసికంగా బాధపడుతూ ఆలోచండి, డ్రై ఫ్రూట్స్కి 5,000 పెట్టడం అంటే సామాన్యుడికి అది ఎక్కువ. అది తేకపోతే ఊరుకోను లావోవాలి అంతే. వాళ్ళ అమ్మకి తిండి పెట్టాలి. పిల్లలకి పెట్టేయాలి. ఉంటుందో ఆలోచన? ఏమి తిందుమో అనే విషయం మీకేనా, మీ పిల్లలకు కూడానా? ఉండదా? పిల్లలకు కూడా ఉంటుంది. మొత్తానికి ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, అన్నా మానిపించేలా చూడండి. మా ఆవిడ వినట్లేదు, ఆ డ్రై ఫ్రూట్స్ వద్దే బాబు, ఎంత పెట్టినాడు అలాగే ఉంటున్నాడు, ఎన్ని పెట్టినా అలాగే ఉంటున్నాడు, వదిలే అంటే వంటలేదు, ప్రార్థన చెయ్యన్నా, పెట్టలేకపోతున్నానన్న. నెల వచ్చే జీతంలో 5,000 రూపాయలు తీసేయాలంటే అది ఎంత కష్టం. 6 నెలలు పెట్టింది, ఏ మార్పు లేదు పిల్లల్లో. స్పష్టంగా మాట్లాడమ్మా, ఆ స్వభావం అంతే, శరీరతత్వం అంతే. మీరు ఏమి చేసినా మా అయితే నోట్లో పెట్టి గాలి కొట్టాలి, పంపు పెట్టి, అప్పుడు ఉబ్బుతాడేమో, లేకపోతే పెరగడమ్మాడు. బలంగా ఉన్నాడా లేదా, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, అది చూడండి.
ఇది కాక ఒళ్ళు పెరిగిపోవాలని చూడొద్దు అని చెప్పి ఎంత చెప్పిన తర్వాత అప్పుడు మానింది. ఇప్పుడు తల్లులకి ఏం పెట్టాలో అని చాలా వేదన పెట్టేయాలని. బైబిల్ ఏం చెప్తుంది? ఏం తినాలో ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఏం వండాలో అనే విషయంలో రోజు మొత్తంలో కొంచెం ఆలోచన చేస్తారు. ఏం వండాలో. రెండో కష్టం ఏంటి చెప్పనా? ఎలా వండాలో. రెండో కష్టం ఏంటంటే తెలుసా? ఎలా వండాలో. కందిపప్పు ఉంది, టమాటా వేయాలా, ఆనపకాయ వేయాలా, గుమ్మడికాయ వేయాలా, దోసకాయ వేయాలా, ఏంటి వేయాలి? బుర్ర ఆలోచిస్తా లేదా? ఆలోచిస్తా. ఏం తినాలి, ఎలా వండాలి. మనిషి ఆ శరీరాన్ని తృప్తిపరచడం కోసం ఎన్ని ప్రయాసాలైనా పడుతూ ఉంటాడు. ఏం తినాలో దాని గురించి ప్రయాసపడద్దు, ఆలోచించద్దు, వదిలేయండి అని అంటున్నాం దేవుడు. కానీ మనిషి మాత్రం దాని గురించే ఆలోచిస్తాడు. ఇప్పుడు చూడండి, ఆహారము రొటీన్ అయిపోతే అంటే రోజు ఒకేలా ఉప్మా చేశారనుకోండి, ఎక్కుద్దా? ఎందుకు ఎక్కదు చెప్పండి? అంటే ఎక్కకపోవడానికి కారణం ఏంటి? తినడం కొంచెం ఒకలాగా అనిపిస్తుంది. అదే ఆహారం లేనోడికి పెడితే అదే అమృతం. మనకి ఎక్కడ మారుతుంది ఇప్పుడు? అంటే మన శరీరానికి ఏం పెట్టాలో, ఎలా పెట్టాలో, ఎలాంటి వెరైటీలతో పెట్టాలో కూడా చాలా ఆలోచిస్తాం. రొటీన్ అయిపోతే మొన్నే కదా వండుకున్నాం, ఇంకొత్తగా ఇంకొక వెరైటీ, ఇంకేం రాకపోతే యూట్యూబ్లో చూసి, ఒకటి ఉందిగా మన గొట్టం ట్యూబ్, ఆ ట్యూబ్ పెట్టి అది ఎలా వండుతుందో చూసి, కొత్త వెరైటీ వండిందని చూసి, అక్కడ ఎలా వండుతున్నారో, ఎంత వేసారో ఎంత శ్రద్ధగా నేర్చుకుని వండుకుంటామో. చిన్న లేదు, పెద్ద లేదు, పడుచు లేదు, ముసలు లేరు, యూట్యూబ్లు చూసి వండడం స్టార్ట్ చేస్తున్నారండి. ఒకప్పుడు ట్యూబులు లేవు, అమ్మమ్మలే అమ్మా ఎలా ఉండాలో చెప్పే అంటే ఆ చెప్తే అది చేసేవాళ్ళం. ఇప్పుడు అవి లేవు. ఎందుకు? యూట్యూబ్ చూసే అక్కడ చెప్పి వస్తుంది మాట. వాళ్ళకి తెలియదు, వాళ్ళు యూట్యూబ్ బ్యాచే. యూట్యూబ్లో చూసే అంటే యూట్యూబ్లో చూసి వండడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆలోచించండి, తినే తిండి కోసం మనిషి ఎంత ప్రయాస, ఎంత మెదడు వాడి ఎలా తినాలో ఆలోచించట్లేదా? అందుకు అన్నాడు, ఏం తినాలో ఆలోచించదు. ఇంకా ఆ దరిద్రం ఇక్కడ రాలే. ఏ దరిద్రం అంటే ఫోన్లు నొక్కితే ఇంటికి తీసుకొచ్చే దరిద్రం. మాకంతా అదే. మాకు విశాఖపట్నంలో అంతా అదే. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. అంటే వండడానికి కనీసం ప్రయాసం లేదు. తినాలని అనిపించిందంటే 12-1 గంటకు రాత్రి కావాలన్నా వచ్చే నిమిషాల్లో పడిపోద్ది కాల్ దగ్గర. ఊరికి అలా బుక్ చేస్తే 8 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు తెస్తుంది ఇప్పుడు యాప్స్. జస్ట్ అలా కూర్చుని అది పెట్టి ఇలా లెగిసేలోపు అక్కడ కింద ఉంటున్నాడు తెచ్చానని చెప్పి. ఎంత భయంకరంగా పెరిగిందంటే మనిషి తిండి కోసం, తినేదానికోసం ఎంత పాపమైనా చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. ఎలా తినాలో, ఏం తినాలో అని. ఇక్కడ రకరకాల తిండిలు తినడం కోసం, మన శరీరాన్ని తృప్తిపరచడం కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. ఎంత స్టేజ్కి వచ్చిందంటే ఈ పాపము పిల్లలు ప్రశ్నిస్తున్నారు, ఏంటి ఈ కూర, ఏంటి ఇదా, పులుసా, ఫ్రై చేయొచ్చు కదా, వేపచ్చు కదా. పిల్లలు ప్రశ్నించే స్థాయికి వచ్చేసింది ఏం తినాలి అనే విషయం. భర్తలు మౌనంగా తింటారు, పిల్లలు వాళ్ళు తింటారా? అది నచ్చకపోతే, ఆడికి కావాల్సింది చేయకపోతే తిన్నంటారు. ఎందుకు అయింది ఇది? మనలో ప్రాబ్లం ఉంది. ఏం తినాలో చాలా తీవ్రంగా ఆలోచన అనేది. మనిషి ఏమి తినడమా అనే విషయం మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటాడు. ఇక్కడ గమనించండి, ఒక విషయం నేను చెప్పనివ్వండి. కూర వండుకున్న తర్వాత మీరు కూర్చుని పోయిన తర్వాత కూర కొంచెం చప్పగా ఉంది. మీరు వండిన కూర మీరు కూర్చుని పోయిన తర్వాత కూర చప్పగా ఉంది. చప్పకున్న కూరలో వెళ్ళి ఉప్పు తెచ్చుకుని ఉప్పు వేసుకుంటారా, తినేస్తారా?
అందరూనా? ఎవరెవరు వేసుకుంటారో ఎవరెవరు తినేస్తారు? ఒక లెక్క చెప్పనా? ఒక లెక్క మా పాస్టర్గా చెప్పారు, అన్న చెప్పారు. ఏంటంటే, ఏ వ్యక్తి అయితే కూరల్లో కానీ దేంట్లో అయినా సరే ఉప్పు లేదని చెప్పి ఉప్పు తెచ్చుకుని కలుపుకునేవాడు ఎవరైతే ఉంటారో ఏ విషయంలో రాజీ పడ్డంట ఆ వ్యక్తి. కూరల్లో ఉప్పు లేదని వెళ్ళి ప్రత్యేకంగా తెచ్చుకున్న వ్యక్తి, వేసుకుని కలుపుకున్న తర్వాత తిన్న వ్యక్తి ఏ విషయంలో రాజీ పడ్డంట. అది అయ్యే వరకు. అంటే ఆలోచండి, కూరలో కొంచెం ఉప్పు తక్కువ అయితే తినకూడదు అనే వచ్చే మనసు మన శరీరానికి ఎంత ప్రయాసపడుతుందో ఆలోచండి. తినే విషయంలోని ఎంత స్వార్థంగా ఉంటున్నామంటే, నా శరీరానికి నేను ఉప్పు వేసుకుని ఇప్పుడు తినాలి, ఉప్పు లేకపోతే నేను తినలేను అంటే శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నాం అంటే, ఎంత స్వార్థంతో నిండిపోయి ఉందంటే మన ఆలోచన, నా శరీరానికి నేను ఇలా పెట్టాలి అనే విషయం. ఆ ఉప్పు దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వం చూడండి. మనం అది తెచ్చుకోవాలి, కలుపుకోవాలి, తినాలి, అప్పుడు అమ్మయ్య అంటే అంతలా ప్రేమిస్తున్నాం మన శరీరాన్ని. మన శరీరానికి ఏం కావాలో సాధారణంగా ఆహారం విషయం, తిండి విషయం పురుషులకి ఎక్కువ ఉంటుందా, స్త్రీలకు ఎక్కువ ఉంటుందా? ఆహారము విషయంలో పురుషులకి ఎక్కువ ఉంటుందా, స్త్రీలుగా? స్త్రీలుగా. ఇక్కడ ఇంకొక లాజిక్ గమనించండి. స్త్రీలకి ఏం వండాలో ఉంటుంది, పురుషులకి ఎంత మంచి తినాలని ఉంటుంది. వాళ్ళకి రోజంతా ఆలోచన ఉండదు, రోజంతా ఏం ఉండరు అని ఆలోచన ఉండదు. వాళ్ళు వచ్చే టైంకి మీరు సరైనది పెట్టకపోతే ప్లేట్లు తిరిగేస్తారు చూడండి. వాళ్ళు వచ్చే టైంకి కనుక మీరు వారికి కావాల్సినట్టుగా, వారికి నచ్చినట్టుగా మీరు పెట్టకపోతే కంచెలు బెండిపోతాయి. ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు? నా శరీరానికి కావాల్సింది పెట్టవా? ఇది ఎంత ప్రేమ. స్త్రీలు తక్కువే, స్త్రీలు కొంచెం తక్కువ ఈ విషయంలో. అంటే కావాల్సింది లేకపోతే లోపల రౌద్రం పెరిగేది పురుషులకే, నచ్చింది వండకపోతే లోపల కోపం వచ్చేది పురుషులకే. మగవారికే వచ్చేస్తుంది, వారికి చాలా ఎక్కువ ఉంటుంది దృష్టి. నా శరీరానికి నాకు కావాల్సింది వండవా, ఎందుకు వండవు, వండి పెట్టు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? శరీరాన్ని ఎంత ప్రేమిస్తే అంత కోపం వస్తుంది ఆ వ్యక్తికి. తిండి సరైనది లేకపోతే, ఆహారం కడుపు నిండడం కావాలా, నాలుగుకి మధురం కావాలా? మనిషి ఏం ఆలోచిస్తాడు? కడుపు నిండడమా, నాలుగుకి కొంచెం నాలుగు కింద పంటి కింద నమ్మలేదు కావాలనుకుంటాడా? రుచా, నిండడమా? రుచి. ఆ శరీరాన్ని మనిషి చాలా ప్రేమిస్తాడు కాబట్టి, అమితంగా ప్రేమిస్తాడు కాబట్టి రుచి కోసం పురుషుడే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాడు. శరీరాన్ని ప్రేమించడము. ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, స్వార్థ ప్రియులు చాలా పెరిగిపోతారు, అనేకులు వచ్చేస్తారు స్వార్థ ప్రియులు. ఏమి తినాలా అన్నంత అంటే శరీరానికి ఎంత ప్రేమిస్తారంటే వారి శరీరానికి కావాల్సింది అనుకుందాం. నా వైపు చూసి చెప్పండి. ఒక ఫంక్షన్కి మిమ్మల్ని పిలిచారు, ఒక ఫంక్షన్కి మిమ్మల్ని పిలిచారు. దాదాపుగా ఆ ఫంక్షన్కి వెళ్ళాలంటే సుమారుగా 40 కిలోమీటర్లు, కానీ 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. దగ్గర అనుకో తొందరగా మనసు వస్తుంది, దగ్గరే కదా వెళ్ళొచ్చేద్దాంలే అంటే. 40 కిలోమీటర్లు అనగానే కొంచెం మనసుకి అంత దూరం ఏం వెళ్తాంలే, ఎలాగెళ్తాంలే అన్న ఆలోచన వస్తుంది. మొత్తానికి కింద మీద పడి ప్రయాసపడి వెళ్ళకపోతే బాగోదు కదా అని ఆలోచించి అంత దూరం ప్రయాణం చేసి మీరు వెళ్ళిపోయారు. ఫంక్షను పెళ్ళంతా చక్కగా జరిగింది. భోజనాల్లో ఏ భోజనం బాలే, ఏ కూర బాలే. ఆ బాగోని కూరలు కూడా కొంచెం వేస్తున్నారు, స్పూన్తో అలా కొంచెం వేస్తున్నారు. ఒకటేమో రుచి లేవు, అస్సలు బాగోలేదు. జబ్బు వచ్చినోడికి పెడతాడే, హాస్పిటల్లో ఉన్నోడికి పెడతాడే, అలాంటి కూరలు అనుకో. రుచి పచ్చి మసాలా గిసాలా, నూనె గిల్లు, ఉప్పు కారాలు, మసాలా ఏమీ లేనివి అలాంటి కూరలతో చప్పటి కూరలతో పెట్టి
మిమ్మల్ని పంపించారు. మీరు దారిలో ఇంటికి వస్తున్న టైంలో ఆహారం గురించి మాట్లాడతారా, మాట్లాడరా? మెయిన్ టాపిక్ ఏంటి మనకి? అదే కదా. ఏం బాగున్నాయి కూరలు, ఆ సాంబార్ అయితే మరి నీళ్ళు, కనీసం మొక్కలేవు. పన్నీర్ అన్నాడు, పన్నీర్ మొక్కలే కనపట్లే, మసాలా లేదు, ఉప్పు లేదు, కారం లేదు. ఏం కూరలు బాబా వచ్చి ఉండదు. దేనికి వెళ్ళారు? భోజనం ఏంట్రా, పెళ్ళి అది. దేనికి వెళ్ళారు అక్కడికి? ఏమని పిలిస్తే వెళ్ళారు? పెళ్ళి అని పిలిస్తే వెళ్ళారు. వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళింది పెళ్ళికి, వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావు? భోజనాలు బాగున్నాయని, బాగోలేదన్నా. మనం వెళ్ళిందేమో పెళ్ళికి. అక్కడ మన శరీరాన్ని తృప్తిపరచకపోతే మనం ప్రేమిస్తున్నాం కదా, మన శరీరాన్ని ప్రేమిస్తున్నాం కదా, మన శరీరాన్ని స్వార్థంతో నిండిపోయి ఉంది కదా, మన స్వార్థ పరులం అయిపోయాం కదా. ఆ స్వార్థం నిండిన శరీరం అక్కడ భోజనం సరిగ్గా పెట్టకపోతే దారంతా భోజనమే. ఆలోచించండి, నిన్న మొన్న తినలేదా? అది ఎప్పుడు తినలేదా? భోజనమే లేదా ఒక వారం 10 రోజుల నుంచి. అయినా ఒక్క పూట లేకపోయేసరికి ఎందుకు సనుగుడు వచ్చి ఉంటుంది, ఎందుకు నిందలేసే స్వభావం వచ్చి ఉంటుంది. మనిషి శరీరాన్ని ప్రేమించి 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 స్వార్థంతో నింపేసుకుని ఆడు సరిగ్గా పెట్టలే. అంత దూరం వెళ్ళో మళ్ళీ ఒక బిరుదు, అంత దూరం వెళ్ళో ఆ వ్యక్తి వైపు ఎందుకు ఆలోచన? అయ్యో పాపము, ఎవరో వంటవాడు సరిగ్గా చేయలేదు, మనం కూడా ఎందుకు తిట్టుకోవడం వస్తుంది ఆలోచన? అస్సలు రాదు. దూరం వెళ్ళి వేస్ట్ అయిపోయింది. మన దృష్టి అంతా తిండి మీద ఉంది. శరీరాన్ని మన స్వార్థంతో నింపేసుకుని, శరీరం అంతా స్వార్థం ప్రేమతో నింపేసుకుని మనం ప్రేమించేసుకుని శరీరానికి కావాల్సిందో దొరకకపోతే ఖచ్చితంగా తిట్టుకుంటా వస్తూ ఉంటాం తినే విషయాల్లోనే. దాని అర్థం ఏంటంటే మనము మన శరీరాన్ని చాలా ప్రేమిస్తున్నాము అని అర్థం. ఏమి తిందుమా అని ఆలోచించద్దు అన్నాడు. రెండవది, ఏమి తాగుదామా అని ఆలోచించద్దు అన్నాడు. ఉదయాన్నే కాఫీ చొక్క ఏంటది? ఉదయాన్నే కాఫీ చొక్క పడకపోతే ఏం పోటు వస్తుంది? తల పోటు వస్తుంది. సాయంత్రం టీ చొక్క పడకపోతే ఏమొస్తుంది? తల పోటు వస్తుంది. ఉదయమే కాఫీ చొక్క, సాయంత్రం అవగానే కాఫీ చొక్క. పురుషుడికి మందు చొక్క పడకపోతే ఏమవుతుంది? చేతులు వణికిపోతాయి. మందు చొక్క పడకపోతే ఏమవుతుంది? చేతులు వణికిపోయి మాట తడబడిపోతూ ఉంటుంది. మందు చొక్క పడిపోవాలి. కాఫీ చొక్క, టీ చొక్క, మందు చొక్క, ఈ మూడు ఒకటే. ఆడి తాగబోతాడైతే ఈ టీ బోతులు, ఆడి తాగబోతాడైతే ఈ కాఫీ బోతులు, అంతే. ఈ తేడా లేదు, ఏ తేడా లేదండి దీంట్లో. ఒక్కటే, ఆడికి మందు ఎంతో మనకి టీ అంత, వాడికి మందు ఎంతో మనకి కాఫీ అంత. అది తాగకపోతే తలనొప్పి వచ్చేయడాలు, అది తాగకపోతే ఏదోలాగా అయిపోతున్నట్టు గ్లూకోజ్ మరది, కొబ్బరి నీళ్ళు మరది, ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేయడానికి. ఆ మందోడి ఎంతో ఈ టీ కాఫీ టీ లేకపోతే ఉండలేని స్థితి కూడా అంతే. ఇప్పుడు శరీరానికి లేకపోతే ఒక రకమైన అయిపోతూ ఉంటేనే అది శరీరాన్ని ప్రేమించినట్టు. మీకు ఇంకో అర్థమని చెప్తున్నాను. ట్రైన్లో వెళ్తున్నప్పుడు టీ బాగుంటుందా, బాగోదా? అందరికీ తెలుసు, తెలీదా? బాగుంటుందా, బాగోదని? అందరికీ తెలుసు బాగోదు. కానీ ఆ టైం అయిపోయినప్పటికీ బాగుందైనా పర్లేదులే, ఏదో వేడి నీళ్ళు తాగేద్దాం ఉంటుందా, ఉండదా? బాగోదని తెలుసు, దానికి 10 రూపాయలు వేస్ట్ అని తెలుసు, అసలు రుచిపచ్చ ఉండదని తెలుసు, వేడి నీళ్ళు తెలుసు. అయినా సరే ఆ టైం అయినప్పటికీ ఆ తాగబోతోళ్ళకి తాగకపోతే ట్రైన్ నడవదు. శరీరాన్ని ప్రేమించి స్వార్థంతో నింపుకొని మనిషి ఎలాగైపోతున్నాడంటే ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. ఏం తిందుమా, ఏమి తాగుదామా, ఈ రెండింటి దగ్గర మనిషి చాలా ఎక్కువ ప్రేమించుకుంటాడు శరీరాన్ని. అది కావాల్సింది వచ్చే వరకు, ఆ శరీరాన్ని తృప్తిపరిచే వరకు. ఆ మధ్యన దారిలో మాకు తెలిసిన ఒక ఆయన కనపడ్డాడు. దారిలో
వెళ్తున్న దారిలో ఒక ఆయన కనపడితే, అన్న మీరేంటి ఇక్కడ అని, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడిగాను. అంటే బిర్యానీలో అది ఆరెంజ్ కలర్ పువ్వు వేస్తారేంటి, ఆరెంజ్ ఉంటుంది కదా పువ్వు, జాజ్ పువ్వా, జాజ్ పువ్వు, ఆ జాజ్ పువ్వు కోసం వచ్చాను అన్నాడు. మీ ఇల్లు అటువైపు కదా, 8 కిలోమీటర్ల దూరం, అటువైపు కదన్నా అని అడిగాను. అక్కడ లేవా ఏంటన్నాను. అక్కడ తమ్ముడు అడిగాను, తమ్ముడు 2-3 చోట్ల దొరకట్లేదు, అందుకే ఇటు వచ్చాను అన్నాను. జాజ్ పువ్వు బిర్యానీలో వేయడం కోసం 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి 8 కిలోమీటర్లు మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. ఒక్క పువ్వు కోసం ఎందుకన్నా ఆయన దూరం వచ్చాడంటే, మా ఓడి బర్త్డే ఇంట్లో అందరూ బిర్యానీ చేసుకుని తిందామని, అది లేకపోతే మా ఆవిడ ఒప్పుకోదు అన్నాడండి. బిర్యానీలో ఆ పువ్వు లేకపోతే బిర్యానీలా ఉండదంట. అందుకు 16 కిలోమీటర్లు ప్రయాణం పెట్టుకుని ఆ ఒక్క పువ్వు 20 రూపాయలు పువ్వు కొన్నాడు. 20 రూపాయల పువ్వు కోసం అంత దూరం వచ్చి శరీరాన్ని తృప్తిపరచడం కోసం ఎంత కష్టమైనా పడడానికి ఇష్టపడుతున్నారు మనుషులు. ఎలాగైనా కష్టపడాలి. మనుషులు దేన్నైతే వదిలేమని బైబిల్ చెప్తుందో అదే పట్టుకుని జీవిస్తున్నాడు. ఏమి తినాలా, ఏమి తాగాలా, ఈ ఒక్క దగ్గర మనిషి శరీరము చాలా ప్రేరేపించుకుంటాడు, చాలా ప్రేమిస్తాడు, స్వార్థంగా కూడా ఉంటాడు. నా తిండి నేను తినాలి. పిల్లల్ని పంపించేటప్పుడు, స్కూల్లో పంపించేటప్పుడు బాక్స్లో పెట్టి పంపించినప్పుడు తల్లిని నేర్పిస్తారు మంచి లక్షణం. ఏంటి లక్షణం? పిల్లల్ని స్కూల్కి పంపించే టైంలో పిల్లలకి ఒక మంచి లక్షణం నేర్పించి పంపుతారు. ఏంటి లక్షణం? నీ టిఫిన్ బాక్స్ నువ్వే తిను, ఇంకెవ్వరికి పెట్టక, ఎవ్వరికి ఇవ్వక, ఎవ్వరికి. ఏంట స్వార్థం, ఏంట విషం ఎందుకు వేస్తున్నాం పిల్లల్లో? స్వతహాగా పిల్లల మనసు ఎలాగుందంటే, వారి దగ్గర ఉన్నది పంచుకుంటారు, పిల్లలు ఇచ్చుకుంటారు. ఆడి దగ్గర ఉన్నదంటే ఖచ్చితంగా పంచుతారు. ఈ దుర్మార్గమైన తల్లులు, క్షమించండి మాట అంటున్నాను, దుర్మార్గమైన తల్లులు ఏం నేర్పిస్తారంటే, ఒరే నీ తిండి నువ్వే తిను, ఎవ్వరికి పెట్టకస్తా, కొంచెం కూడా ఇవ్వద్దు, వాళ్ళిచ్చినా తీసుకోవద్దు. విషం నూరు పోసి పిల్లల్ని ప్రయోగాలు చేస్తున్నారు, విషం నూరు పోసి పిల్లల్ని పెద్దలు చేస్తున్నారు. గమనించండి, వారిని ఎలా ప్రేమించుకోవాలో నేర్పించేది మనమే. పంచుకోరా, ఎవరా, ఎవరికైనా లేకపోతే చూడరా అని నేర్పించాల్సిన తల్లిదండ్రులు ఎవరికి పెట్టద్దనే స్వార్థం నేర్పిస్తున్నారు. ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు, ఇప్పటి నుంచే విత్తనాలు వేస్తున్నారు. పెద్దయ్యకి ఏం చేస్తారు తెలుసా? మా అమ్మ నాన్న నేర్పించారు ఎవరికి పెట్టద్దని మొదలుపెట్టి వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు తిని నీకే పెట్టడు. ఒకరోజు తల్లివైన నీకు, తండ్రివైన నీకు పెట్టడు. ఎందుకంటే నువ్వు నేర్పించావు స్వార్థం. ఎవరికి పెట్టద్దు అనే స్వార్థం చిన్నప్పటి నుంచి మీరు నోరు పోస్తుంది. ఆడ పెద్ద ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మిమ్మల్ని చూడకపోవడం కారణం అదే అవుతుంది. ఏ విత్తనం అయితే వేస్తావో అదే ఫలం వస్తుంది, రాదా? చిన్నప్పుడు స్వార్థం అనే విత్తనం వేసావు, ఎవరికి పెట్టద్దనే విత్తనం వేసావు, పెద్దకి ఫలం ఏమొస్తుంది? అదే కోస్తావు పంట. చిన్నప్పుడు నేర్పించడమే వాళ్ళు ఆ ఫలం పెద్ద అయ్యాక నీకు తిండి పెట్టడానికి ఎడుతాడు, ఒక ముద్ద పెట్టడానికి ఏడుస్తాడు. ఆ తేరా, అట్టుపళ్ళు తేరా, పళ్ళు లేవురా, నవలాలరా అంటే తెస్తానులే అంటాడు. తేడు. స్వార్థం నేర్పించి పెంచావు కాబట్టి స్వార్థమే కంటావు, జాగ్రత్త. పిల్లల్లో స్వార్థం ఉండడానికి వీలేదు, మనమే నేర్పిస్తాం ఆ విషయాల్లోని. జాగ్రత్తగా ఉండడం తల్లురా. ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అంత్య దినాల్లో స్వార్థంతో ఉన్న మనుషులు చాలా ఎక్కువ వచ్చేస్తారని. శరీరాన్ని ప్రేమించేవారు అంటే మనం శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి చేసే పనులు తినడం, తాగడం. నేను రెండో మాట కూడా చెప్తున్నాను. మూడో మాట, ఏమి ధరించుకుందామా. ఈ 3 విషయాల్లోనే మనిషి జీవితం అంతా ప్రయాసపడుతుంటాడు. ఏం తినాలని చెప్పి, ఏం తాగాలని చెప్పి, ఏమి వేసుకోవాలో కష్టపడుతుంది. దేనికిరా అంటే తినడానికి, తాగడానికి, కొనుక్కోవడానికి, అంతే కదా. దేనికి కష్టపడతారు మగవాళ్ళు? పొలాల్లో బయటకెళ్ళి ఎండల్లో కష్టం దేనికి పడతారు? ఒక మొత్తం తినడానికి, వేసుకోవడానికి, అంతే కదా. బైబిల్ చెప్తుంది స్పష్టంగా, దానికోసం ప్రయాసపడదు.
స్వార్థపరులు అంత్య దినాల్లో వారిని ప్రేమించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతారని బైబిల్ చెప్తుంది. ఏమి ధరించుకోవాలో, వేసుకునే బట్టల గురించి, మన ఒంటి పైన అలంకరణ గురించి మీరు వాటి గురించి ప్రయాసపడద్దు అని చెప్పి స్పష్టం చెప్తుంది. ఒక కొత్తగా పెళ్ళైన జంట పెళ్ళి అయిపోయిన తర్వాత, పెళ్ళి చక్కగా జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని ముందు నిలబెట్టి సంఘం అంతా ప్రార్థన చేసాం. కొత్తగా పెళ్ళి అయింది, వీరిని దీవించండి, అందరి చేతులు పైకెత్తని ప్రార్థన చేద్దామని చెప్పి ఆ కొత్తగా పెళ్ళైన వారి గురించి సంఘం అంతా ప్రార్థన చేసింది. వాళ్ళు ఆ ఆదివారం వచ్చారు. వెళ్ళిపోయిన తర్వాత రెండో ఆదివారం పెళ్ళి కొడుకు ఒకడే వచ్చాడు. పెళ్ళి కూతురు రాలే, కనపడలే. చూసి అదేంటి అప్పుడే ఒకడు వచ్చాడేంటి, పిల్లని ఉంచాడు, ఒంట్లో బాగాలేదో ఏంటని ఆలోచించి మొత్తం కాగి అడిగాను, సైక్ చేసి అడిగాను ఏది అని. ఆడేదో సైక్ చేసాడు, నాకు అర్థం లేదు. సరే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పి నేను అయిపోయిన తర్వాత మాట్లాడదాం అన్నప్పటికీ నెమ్మదిగా వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. అంటే ఈ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని, నా నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అడుగుతాడని. నేను స్పీడ్ వెళ్ళిపోయాను అరగంట ముందు. ఆ నాపి అడిగేద్దామని, కుతూహలం మరి తెలుసుకోవాలని. ఏదిరా పాప ఏది రాలేదే అన్నాను. అంటే అదే అన్న కొంచెం బాగాలేదు, కొంచెం ఒంట్లో బాగాలేదు అని. అదేలే అదే అనుకున్నాను, బాగాలేదేమో అనుకున్నాను అన్న. బాగాలేదు అని చెప్పి కింద దిగి వెళ్ళిపోయాడు. సగం దారి వెళ్ళిన తర్వాత మనసులో ఆలోచాడు, అన్నకి అబద్ధం చెప్పేసానేంటి, అన్నకి ఎందుకు అబద్ధం చెప్పాడు, నా మంచి కోరాడు కదా అని చెప్పి సగం దారిలో వెళ్ళినాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చి దగ్గరికి వచ్చి అన్నాడు. మళ్ళీ వచ్చాడంట అన్నాను. అదే ఇందాక అంటే అబద్ధం చెప్పేసాను మీకు, ఏమనుకోవద్దే అన్నాను. అవునా, సర్లేదు వెళ్ళి పర్లే అన్నాను. అడగలే, అబద్ధం చెప్పాను అని చెప్పిన తర్వాత వెళ్ళిపోలే అన్నాను. వెళ్ళా. అందరూ వెళ్ళిన తర్వాత చూసి అప్పుడు చెప్పాడు ఏంటంట, శనివారం రోజుని కొత్త పెళ్లి కూతురు పచ్చ రంగు నెయిల్ పాలిష్ అడిగింది. బాబుకి పెళ్లి కొడుకు పచ్చ రంగు నెయిల్ పాలిష్ అడిగింది. ఈ అన్నయ్య గారు తేవడం మర్చిపోయారు. పొద్దున ఆదివారం తెస్తానంటే పొద్దున ఆదివారం షాపులో కనపడలేదు, దొరకలేదు, అయిపోయింది. సాయంత్రం ప్రేయర్కి రా అంటే నేను రానన్నదంట. నా చీర పచ్చ రంగుది, నా తల మీద పెట్టిన క్లిప్లు పచ్చ రంగువి, నా హ్యాండ్ బ్యాగు పచ్చ రంగుది, నా చెప్పులు పచ్చ రంగువి, నెయిల్ పాలిష్ కూడా పచ్చ రంగు ఉండాలని అనుకున్నాను. నువ్వు పచ్చ రంగు నెయిల్ పాలిష్ తేలే కాబట్టి చర్చికి రానన్నది. నెయిల్ పాలిష్ గోర్లకి వేసుకే పెయింట్ పచ్చది లేదని చెప్పి తల నుంచి అరికాల వరకు అన్నీ పచ్చగానే ఉన్నాయి. ముక్కుకి చెవుల్లో దోసేవి, కళ్ళల్లో పెట్టేవి, ఎక్కడెక్కడ పెట్టేవి అన్నీ పచ్చగా ఉన్నాయి. గోర్లకి పచ్చ నెయిల్ పాలిష్ లేదని చెప్పి తేలేదని చెప్పి చర్చికి రావడం మానేసింది అప్ప. ఇప్పుడు ఆలోచించండి, గోల్కి ఆ పచ్చ రంగు ప్రాముఖ్యమా, చర్చికి వచ్చి కూర్చోవడం ప్రాముఖ్యమా? ఏంటి ఆలోచింటుంది? ఏమి ధరిద్దామా, ఏమి వేసుకోవాలా, ఎలాంటి వేసుకోవాలా, చాలా వరకు. ఒకప్పుడు కాలంలో పిల్లలకి ఏమి తెలిసేది కాదు. అమ్మ బాబులు ఏది కొంటే అదే బట్టలు. అది లూజా టైటా సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళ అమ్మ వేస్తే వేసుకునేవాడు అంతే. వాళ్ళ అన్నయ్య బట్టలు తమ్ముడికి వచ్చేవి, అక్క బట్టలు చెల్లికి వచ్చేవి. అక్క వాడిసిన తర్వాత చెల్లికి ఇవ్వడం, అన్నయ్య వాడిసిన తర్వాత తమ్ముడికి ఇవ్వడం. ఆ రోజుల్లో ఉన్న ఆ నీతి ఒకరు. ఎందుకురా కొనడం, అన్నయ్య బట్టలు ఉన్నాయి కదా అనేవారు. ఇంకా విచిత్రం ఏంటంటే పొరపాటున ప్యాంట్ టైట్ అయిపోతే కుట్లు ఇప్పేవారు ఆ రోజుల్లో. మడత ఒకటి ఉంటుంది, ఆ మడత ఇప్పితే ప్యాంటు లూజ్ అవుతుంది. అలా వాడేవారు. పిల్లలు కూడా ఏమనేవారు కాదు. ఇప్పుడు పిల్లలు చూడండి, ఒరే ఇది బాగుందా, తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు. ఏం సంస్కారం నేర్పిస్తుందో చూడండి. ఇది బాగుందా, ఇది వేసుకుంటావా, ఇది కొననా? ఆడెవడండి అసలు? ఆడిని తల్లిదండ్రులు అడుగుతున్నారు ఏంటి అసలు? ఏం నేర్పిస్తున్నావు తల్లిదండ్రులకు? మనం ఆడికి చాయిస్ ఇస్తామా? మనం ఆడికి నేర్పిస్తామా ఏం కావాలో? ఒకప్పుడు తల్లిదండ్రులు ఏం నేర్పించారు? నేను ఇది కొన్నాను, నువ్వు ఇది వేసుకో, కామ్గా వేసుకునేవాడు. ఇప్పుడే నేర్పిస్తున్నావు, ఆడిని అడుగుతాం మనం. ఇది కావాలా, ఇది ఇవ్వాలా, ఇది వేసుకుంటావా
వాళ్ళ వయసు ఎంత, అనుభవం ఎంత. తల్లిదండ్రులుగా మనమే పాడు చేస్తున్నాం వారిని. ఏం వేసుకోవాలో నిర్ణయం చేస్తుంది తల్లిదండ్రులు, కానీ పిల్లలకి నేర్పిస్తున్నాం ఏం వేసుకోవాలో. ఒక టైం వచ్చేస్తా చూడండి, మీరు కొన్నది వేసుకోరు, నాకు అది నచ్చలా, నాకు అది ఇష్టం ఉండదు, అలాంటిది కొంటేనే నేను వేసుకుంటాను, ఆ ప్యాంట్ కొంటేనే వేసుకుంటాను, అలాంటి ఫ్రాక్ కొంటేనే నేను వేసుకుంటాను. ఎవరు నేర్పించారు ఈ పాపము? వాళ్ళకి తెలుసా పాపం ఏంటో? తల్లిదండ్రులు కాదు. ఆ చాయిస్ ఇచ్చి కొనమన్నది తల్లిదండ్రులు కాదు. బట్టల విషయంలో పట్టించుకోవద్దన్నాడు బైబిల్లో. మీరు ఏం వేసుకుంటారో మీరు ఆలోచించొద్దన్నాడు బైబిల్లో. కానీ నేర్పించేది ప్రారంభము నేర్పిస్తాము, ఇది బాగుంది, ఇది బాగోలేదు. చాలా వరకు పిల్లల్లో ఆ విషయాన్ని మనం నేర్పిస్తాం. అస్సలు ఇక్కడ గమనించండి, ఒక విషయం చెప్తాను. పెళ్ళికి వెళ్ళారు, ఏరి 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 ఒక చీర కట్టారు. చీర కట్టుకుని ఇది బాగుంది, కట్టుకుని వెళ్దామని. అక్కడ కట్టుకుని వెళ్ళిన తర్వాత అదే రకమైన చీరలు ముగ్గురు కట్టుకున్నారండి. మీరు ఏ చీర అయితే కట్టుకున్నారో సేమ్ చీర ముగ్గురు కట్టుకుని తిరుగుతున్నారు. మీ మనసుకి హాయిగా ఉంటుందా? లోపల గలిబిలు స్టార్ట్ అవుద్దా? ఎలా ఉంటుంది? మీరు కట్టిన చీర ఒక ముగ్గురు నలుగురు కట్టుకుని తిరిగేస్తున్నారు. అక్కడ సిగ్గు, అవమానం ఉంటుందా ఉండదా? ఎందుకు ఉంటుంది ఆలోచిస్తారా? మనం కట్టింది కూడా. మా చెల్లి ఒకరోజు మా పెద్దమ్మ కూతురు ఒక పెళ్ళికి వెళ్ళిన తర్వాత సడన్గా మాయమైపోయింది పిల్ల. ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయాను, తర్వాత వస్తాను రాలే. ఏంటంటే ఆ అమ్మాయి ఏ డ్రెస్ అయితే వేసుకుందో ఆ పిల్లలు ఇంకో అమ్మాయి అలాంటి డ్రెస్ వేసుకుంది, నాకు సిగ్గు అనిపించింది అంటుందండి. సేమ్ బట్ట ఉంటే ఇప్పుడు ఆలోచిద్దాం. పుట్టినరోజుని కొత్త బట్ట వేసుకురా? అలవాటు ఉందా? మొహమాట పడదు, ఉందా లేదా? ఈ సంవత్సరం ఒక కొత్త బట్ట వేసారు. ముందాం పుట్టినరోజుని కొత్త బట్ట వేశారు, అందరు పలకిచ్చారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు. వచ్చే సంవత్సరం కూడా సేమ్ బట్ట అయిపోద్ది వస్తుందా? ఏంటి కారణం ఏంటి? ఎందుకు సేమ్ బట్ట వేయడానికి నొప్పి ఎక్కడ వస్తుంది? సమస్య ఎక్కడుంది? నీ శరీరాన్ని ప్రేమించావు కాబట్టి ధరించే విషయంలో ఒప్పుకోలేకపోతున్నాం. బైబిల్ అందుకే చెప్పింది, అంత్య దినాలలో, ఆఖరి రోజుల్లో అపాయకరమైన రోజులు వస్తాయి, జాగ్రత్త పడండి. స్వార్థ ప్రియులు, స్వార్థంగా ఉండేవాళ్ళు, శరీరాన్ని ప్రేమించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు, జాగ్రత్త పడండి అని స్పష్టంగా చెప్పాడు. నేను కొన్ని విషయాలు చెప్పుకుంటా వస్తాను. స్వార్థము మన శరీరంలో ఉందా లేదా? ఆ మనల్ని మనం ప్రేమించుకునే స్వభావం మనలో ఉందా లేదా పరీక్షించుకుందాం. అద్దము అనండి, చూసారా ఎలాగుంటుంది కదా? అద్దం చూసుకున్నారా? రోజులో ఒక్కసారి అని చూడరా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంతకీ ఏంటి, అద్దం బాగుందనా మనం బాగున్నానా? అద్దం దేని చూస్తారు? రోజులో ఎన్నిసార్లు చూస్తారు సాధారణంగా? దారిలో ఉందనుకుందాం, దారిలో మీరు వెళ్ళే దారిలోనే ఉంది. వెళ్తూ ఒక లుక్ వెళ్ళిపోతే లేదు అద్దం వైపు. దారిలో అద్దం ఉన్నప్పుడు మీ పనులు మీరు వెళ్తూ ఉంటారు, కానీ అద్దంలో ఒక లుక్ అలా వేసి తల ముక్కు ఇలా అనుకుని వెళ్తాం. రోడ్డు పైన బండ్లు ఉంటాయి చూడండి, బండికి అద్దం ఉంటుంది. సడన్గా నడుతున్నతో ఆ బండి అద్దం ఇలా తిప్పేసి చూసుకుంటూ ఉంటారు. ఏంటి 10-15 నిమిషాల్లో ముఖం ఏం మారిపోద్దని, బాగుంటే 20 నిమిషాల్లో ముఖం ఏం మారిపోవచ్చని చూసేస్తారు. అద్దం చూసుకుంటూ ఉంటారు. దానికి ఒక కారణం ఉంది. మన నీటి దూకోవడమనో ముఖం ఎలా ఉందో అని చూసుకోవడమనో ఏదో కారణము అని అనుకుందాం. మనల్ని మనం చూసుకోవడానికి అద్దము చూసుకుంటాం. ఇప్పుడు మనలో స్వార్థము ఉందా లేదా? మన శరీరాన్ని మనం ప్రేమిస్తున్నామా లేదా? ఆ స్వార్థపరుల లక్షణాలు మనకి ఉన్నాయా లేవా అని క్విక్గా నేను చెప్తా ఉంటాను. ఆ ప్రాంతంలో మీరు ఉంటే ఏం చేస్తారో, ఎలా కలుస్తారో చెప్పడానికి చూడండి. మొట్టమొదటిది, కొత్త బట్టలు కొనుక్కున్నారు. ఏంటిది? కొత్త బట్టలు కొనుక్కున్నారు, వేసుకున్నారు.
ఎవరు మిమ్మల్ని గుర్తించట్లేదు. కొత్త బట్ట వేసుకున్నావు ఏంటి అనే విషయం మిమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. మీరు వేసుకుంది కొత్త బట్ట వేసుకుని ప్రజల ముందు నిలబడ్డారు, కానీ మిమ్మల్ని ఎవరు కొత్త చీర వదినా ఏరా కొత్త బొట్ల అని మిమ్మల్ని ఎవ్వరూ అడగట్లేదు. నార్మల్గా ఉన్నారు. లోపల ఏమైనా అవుతుందా? అవుదా? హృదయం లోపల ఏదైనా అవుతుందా? అవుదా? ఏదో అవుతుంది. ఏంటి ఎవరు కొత్త బట్టలు అని అడగట్లేదు ఏంటి అని నొప్పి. ఆ నొప్పి ఉంది అంటే ఖచ్చితంగా శరీరాన్ని ప్రేమిస్తున్నాం అని అర్థం. రెండో విషయం చెప్తున్నాను నేను. ఏంటి ఈ మధ్య సన్నంగా అయ్యావేంటి అన్నారు అనుకుందాం. ఏంటి ఈ మధ్య లాగావు సన్నంగా అయ్యావు అన్నారు అనుకోండి. లోపల ఏ సంతోషము ఏ ఆనందం లేకుండా ఉంటుందంటారా? ఉంటుందా? లోపల ఎక్కడో తెలియని పులకరింపు ఉంటుంది చూడండి. సన్నంగా అవునా 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 లోపల తెలియని ఆనందం. నీ శరీరాన్ని పొగుడుతప్పుడు నువ్వు ఆనందపడుతున్నావు అంటే శరీరం మీద చాలా ప్రేమ పెంచుకున్నావు అని అర్థం. మూడో విషయం చెప్తున్నాను. ఏంటి ఈ మధ్య రంగు తేలేవు? నీరు బాగా పడినట్టుంది. రంగు తేలేవు, రంగు వచ్చావు, తెల్లగా అయ్యావు అనే పదం అన్నప్పుడు సంతోషం అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? గట్టి చెప్పండి. ఎందుకు సంతోషం చెప్పండి? రంగు ఏమైనా పర్మనెంటా? పోకుండా ఉంటుందని గ్యారంటీలు ఉన్నాయా? అడుగుతాం కదా, లంగాలకి ఉన్నప్పుడు రంగు ఏం పోద్దా బాబు అని అడుగుతాం కదా. రంగు పోదండి అని చెప్తే అమ్మాయి అని వస్తుంది కదా. ఇప్పుడు మన ఒంటి మీద రంగు పోదు అని గ్యారంటీ ఉందా? రంగు వచ్చేవేంటి ఆ ఊరు వెళ్ళాక మీ ఊరు నీళ్ళు పడినట్టున్నాయి అని అనగానే లోపల ఎక్కడ లేని తెలియని ఆనందం మనకు వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఆనందం పెరుగుతుంది. మీ జుట్టు చూసి అబ్బా ఎంత బాగుందో నీ జుట్టు, అబ్బా ఎంత పొడవుందో నీ జుట్టు, అబ్బా ఎంత నల్లగా ఉందో నీ జుట్టు అన్నారు అనుకోండి, బాధ అనిపిస్తుంది. మరే బాధ సంతోషం? ఎందుకు సంతోషం? లోపల శరీరాన్ని ప్రేమించే స్వభావం బాగా పెంచుకొని, స్వార్థం అనే పెంచుకొని, ఏమి ధరించాలనే విషయం మీద ప్రేమ పెంచుకొని పొగడగానే చాలా ఆనందం లోపల నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ ఐదో చెప్తున్నాను. ఐదోది, మీ వయసు ఇప్పుడు మీకు ఎంతో మీకు తెలుసు. మీ వయసు మీకు ఎంతో తెలుసు అనుకుందాం. సుమారుగా ఒక 45, 50 అనుకుందాం. 45, 50 ఈ వయసు. ఎవరైనా మాటల్లో మీ వయసు అడిగితే 50 అండి అని చెప్పారు అనుకుందాం. 50 అంటే 50 నేను 30-35 ఉంటుంది అనుకున్నానండి మిమ్మల్ని చూసి అన్నారు అనుకోండి. మీ వయసు తక్కువ అని అవతల వ్యక్తులు అనుకుంటే మిమ్మల్ని చూసి పులకరింపు ఉంటుందా ఉండదా? వయసు పెరిగిపోతూ ఉంటే ఒక దుఃఖం, ముసలిదాన్ని అయిపోతున్నానని. ఎవడో వచ్చి నీ వయసు చాలా తక్కువ, చూడడానికి అస్సలు అలా లేవే అంటే ఆ రోజంతా ఉంటుందండి ఆనందం. ఎక్కడ కొనలేం. అన్న వయసు తక్కువ ఉంటున్నాడు. శరీరాన్ని ప్రేమిస్తున్న స్వార్థపరులరా, ఆఖరి రోజుల్లో ఉన్నామనే విషయం గుర్తుపెట్టండి. ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ విషయంలో. మనుషులు స్వార్థ ప్రియులు, శరీరాన్ని ప్రేమించుకునే వాళ్ళు పెరిగిపోతారు, జాగ్రత్త అని. ఆరో విషయం చెప్తున్నాను. ఒకవేళ మీతో సమంగా ఉన్న ఒక వ్యక్తి, అంటే మీ వయసుతో సమంగా ఉన్న ఒక వ్యక్తి, వచ్చి మిమ్మల్ని అంటే అన్నాడు అనుకోండి. మీ వయసు గలవాడే, వినండి, ఆలోచండి, ఊహించండి. మీ వయసు గలవాడే మీ దగ్గరికి వచ్చి ఆంటీ గారు అన్నాడు అనుకోండి. ఆడన్న ఆంటీ గారికి, అంకుల్ గారికి మీరు ఎలా తీసుకుంటారు? పిల్లలు ఆంటీ అన్నారనుకోండి, మీ మనసుకి ఏమనిపించదు.
మీ వయసు, మీ సమాన వయసులో ఉన్న వ్యక్తులు వచ్చి మిమ్మల్ని ఆంటీ అని పిలిస్తే మీరు ఎలా తీసుకుంటారు? ఈడికి నేను ఆంటీ అంటే ఎంత ఉన్నాడు చూడు, పెద్ద సంటి కూసులాగా నన్ను ఆంటీ అంటాడేంటీడు? వస్తుంది రాదు ఆలోచన చెప్పండి. సేమ్ మీ ఏజ్ వ్యక్తులే, మీ ఏజ్ వ్యక్తులు వచ్చి మిమ్మల్ని ఆంటీ అని పిలిస్తే ఎలా ఉంటుంది? అది లోపల తిట్టాడా పోనీ చెప్పండి, ఒకసారి ఆలోచన. తిట్టుంటాడా? తిట్టలేదు, మిమ్మల్ని ఆంటీ అని పిలిచాడు. పాపమా? కాదు. మరి ఏంటి నొప్పి ఏంటి? పిల్లలు పిలవచ్చు, ఆ వయసు పిలిస్తే నొప్పి ఏంటి అన్నాను నేను. అది శరీరాన్ని ప్రేమించుకోవడం అంటే. మనల్ని ప్రేమించుకోవడం అంటే మీ వయసు గలవాడు వచ్చి మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తుంటే మీకు నచ్చట్లేదంటే అర్థం ఏంటంటే లోపల ఎక్కడో శరీరాన్ని ప్రేమిస్తున్నావు అని. నేను ఇంటర్ చదువుతున్న టైంలో 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మధ్యాహ్నం మాకు లంచ్కి ఇంటికి పంపేవారు. క్యారేజ్ ఇచ్చిన వాళ్ళు క్యారేజ్, ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంటికి. నేను ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి మళ్ళీ బస్సు ఎక్కి నేను రావాలి. బస్సు ఎక్కాలంటే రోడ్డు దాటాలి. నేను దాటుతున్న టైంలో ఒక చిన్న పిల్లవాడు ఆ రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు, దాటలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. బస్సులు కార్లో వస్తున్నాయేమో అని భయపడుతున్నాడు. ఆడొచ్చి ఆడి దగ్గరికి నేను వెళ్ళి రోడ్డు దాటించాలా అని అడిగాను. తల ఇలా ఊపాడు. సరే అని చెప్పి ఆ పిల్లోడు చేయి పట్టుని నేను రోడ్డు దాటిస్తూ భయపడకూడదు, ధైర్యంగా దాటాలి ఆ పిల్లోడు చెప్తున్నాను. సగం దారిలోకి వచ్చిన తర్వాత అంకుల్ అటు దింపండి అన్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న నన్ను ఆ బొడ్డోడు అంకులు అటు దింపు అంకులు అన్నాడు. సర్ర కోపం వచ్చిందండి నాకు. ఆడ చెయ్యి అక్కడ రోడ్డు మధ్యలో దాటిసాను నేను. అటుపక్కల రావట్లేదులేండి. కోపం వచ్చి ఆడిని వదిలిసి దాటిసాను. ఆడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అటు సైడ్. బస్సు ఎక్కాను, వెళ్తున్నాను. ఆడిని ఎందుకు అలా వదిలేశాను, నాకు ఎందుకు కోపం వచ్చింది అని ఆలోచిస్తుంటే ఆడు నన్ను అంకుల్ అన్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న నన్ను ఒక పిల్లవాడు అంకులో అన్నాడు. నాకు ఎందుకు కోపం వచ్చిందో చాలా ఆలోచించానండి. మళ్ళీ అడుగుతున్నాను, తప్ప పాపమా? కాదే, నా లోపల ఎక్కడో ఆ విషయాన్ని తీసుకోలేకపోయాను. నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆడు నన్ను అంకుల్ అనడం నేను తీసుకోలేకపోయాను. నొప్పి ఆ రోజు అర్థమైంది, శరీరాన్ని నేను ప్రేమిస్తున్నానని. నా శరీరాన్ని చూసి ఆడ అంకుల్ అనడం నాకు నచ్చలేదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది, ఆఖరి రోజుల్లో యేసు ప్రభు వచ్చే టైంకి స్వార్థ ప్రియులు చాలా పెరిగిపోతారు అని. ఏడవది చెప్తున్నాను. ఏడవది నెత్తి మీద తెల్ల వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటే, ఎక్కువైపోతూ ఉంటే బాధ సంతోషమా? గోటికరాలో ఉన్న సంగమా, అంత్య దినాల్లో ఉన్నాము. స్వార్థ ప్రియులు పెరిగిపోతారని బైబిల్ చెప్తుంది. శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపండి అని బైబిల్ చెప్తుంది. నెత్తి మీద తెల్ల వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటే, ఎక్కువైపోతూ ఉంటే సంతోషపడేవారు ఎంతమంది, బాధపడేవారు ఎంతమంది? ఏం మాట్లాడరే? శరీరాన్ని ప్రేమించడం ఆఖరి రోజుల్లో ఉన్న స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థం ఎంత పెరిగిపోతుందంటే ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో మనిషి ఇదే ఆలోచనలో పడి బ్రతుకుతున్నాడు. ఆఖరి రోజుల్లో వారికి వారు ప్రేమించుకునే వాళ్ళు పెరిగిపోతారు, స్వార్థ ప్రియులు పెరిగిపోతారు. తల మీద వెంట్రుకలు తెల్లబడతా ఉంటే లోపల నొప్పి మొదలవుతుందంటే నీ శరీరాన్ని ఎంత ఎలా ప్రేమించుంటూ ఆలోచించండి. అనేకులు చచ్చిపోతున్నారు, సువార్త లేక చచ్చిపోతున్నారు, ప్రభువుకు తెలవకుండా చనిపోతున్నారు. ఈ దుఃఖం ఉండదు, ఈ దుఃఖం మనుషుల్లో ఉండదు. నెత్తి మీద తెల్లబొచ్చి వస్తూ ఉంటే దుఃఖం. అంటే ఎంత ప్రేమించుంటామో ఆలోచన మన శరీరాన్ని. ఆఖరి రోజులో ఎంత భయంకరం అంటే అపాయకరమైన రోజులు అన్నాడు చూడండి. అనేకులు చనిపోతున్నా అది బాధ లేదు,
నెత్తి మీద తెల్ల ఎంట్రుకలు వచ్చేస్తుంటే దుఃఖం అంటే, మనశ్శాంతి కోల్పోతున్నాం అంటే, అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నాం అంటే ఎంత అపాయకరమైన రోజులు ఆలోచండి. అంతకు అన్నాడండి, అపాయకరమైన రోజులు యేసు ప్రభు వచ్చే ముందు వస్తాయి. స్వార్థ ప్రియులు, స్వార్థాన్ని ప్రేమించేవారు వారికే ప్రేమించుకునేవారు, శరీరం ప్రేమించుకోవాలి, ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించాలో, వారి జీవితం, వారి ఆలోచన అంతా ఇక్కడే నిండి ఉండిపోయింది. ఆఖరి రోజుల్లో ఉన్నాం, జాగ్రత్త. ఆఖరి రోజుల్లో ఉన్నాం, జాగ్రత్త. మనము ప్రేమించుకుంటున్నాం, జాగ్రత్త. మన మీద మనకు చాలా మమకారం ఉంది, జాగ్రత్త. ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా ఆ విషయంలో. ఆయన వచ్చే టైంకి మనుషులు ఇలా మారిపోతారు. ఇంకా స్వార్థంతో నిండిపోయి ఉంటే, శరీరం మీద ఇంకా ఆశ పెట్టుకుని ఉంటే, ఆ విషయాల్లో చంపు కూడా నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకపోతే స్పష్టమైన